హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్యా టాక్స్. ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నానండి. ఒక బగాని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది బాగా మగ్గాక కలుపుతూ ఉండాలండి. అది బాగా మగ్గాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మంచిగా కలపాలి. అది కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం అందులోకి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. చికెన్ వేసేసుకొని దానికి తగ్గట్టు ఉప్పు ఇప్పుడే ముందుగానే వేసుకుంటానండి. నేను 1.5 స్పూన్ వేసాను ఉప్పు. మీ రుచికి తగ్గంత మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలపాలండి. చికెన్ ముక్కలకి మంచిగా ఉప్పు పసుపు అంతా పట్టేలాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనము మగ్గించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి. నేను ముందుగానే కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ 1 టమాటో మంచిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ పట్టి పెట్టుకున్నాను. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత మనకు అంతా ఆయిల్ పోయి మంచి ఫ్రై అయిందండి. అందులో 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఈ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకున్నానండి. వేసుకొని అందులో కొన్ని మనకు ముక్క ఉడకడానికి తగినంత వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలండి. పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉడికిన తర్వాత మనం అందులోకి గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని దింపేసుకోవటమేనండి. చికెన్ కర్రీ రెడీ.